వైస్రాయ్ ఘటన అంటే నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి మొత్తం తానే పార్టీ నడిపిస్తుంది, ఎన్టీఆర్ గారు కూడా ఆమె మాటనే వింటున్నాడు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ విరమించుకున్న ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది సార్? ముందు లక్ష్మీపార్వతి నిజంగా పార్టీనే నడిపిస్తుండే అప్పుడు బాగా ఆమెకు అంటే పార్టీని నడిపిస్తుండే అనేది కాకుండా ఆమె ఏంటంటే ఇంటర్ఫియర్ అవుతుండే ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతుండే, ప్రతిదీ ఆమె డెసిషన్ ఉండాలా సార్? ఆమె ఒక ఉద్దేశంతో వచ్చింది పార్టీని ఆమె అంటే ఆమె కనసనలో నడిపేయాలనే ఉద్దేశంతో. ఇది కొంత అంటే నచ్చలేదు. ఓకే, అదే అట్లే ఆమె చేతులు అట్లే ఉంటే పార్టీ ఇట్లేం మనుగడ ఏమి ఉండకపోతుండే నా దృష్టిలో. ఓకే. ఆ వ్యతిరేకత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే ఆమె పట్ల వ్యతిరేకత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 95లో వైస్రాయ్ ఘటన జరిగింది కదా సార్? ఇప్పుడు 94లో ఎలక్షన్లు అయింది కదా, అంతకంటే ముందే ఇది జరిగింది. ఆమె కూడా కొంతమందికి టికెట్లు ఇచ్చిందంట సార్, నిజమేనా? టికెట్లు ఇప్పించిందంట. ఇప్పించింది. ఇప్పుడు మా దగ్గర మాపునార్ల డిసిసిబి ఎలక్షన్స్ ఉంటే డిసిషన్ ఆమె తీసుకోవాలంట. ఆమె డెసిషన్. సత్యం ఆమెకు సపోర్ట్ చేస్తుండే. ఓకే. ఎవరు సార్? ఎర్ర సత్యమా? ఎర్ర సత్యం. ఓకే. అయితే అంటే నేనేమో అంటే అప్పుడు గోపాల్ రెడ్డి కావాలని నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తే క్యాంప్ పెట్టినాం. ఓకే. మేము అంటే మాకే ఎక్కువ ఉన్నారు మెజార్టీ. ఎన్టీ రామారావు అయితే ఒప్పియాలి కదా అని పోయినాం. పోతే అంతవరకే నేను ఒకసారి పార్టీలోకి వెళ్ళి బయటకు పోయినా కదా 89లో. అందుకోసం మేము మాట్లాడుతుంటే లక్ష్మి నేను మాట్లాడతాను ఉండండి, ఆగండి మీరని. నేను ఎర్ర సత్యం ఇద్దరం కూడా కాంప్రమైజ్ అయిపోయి గోపాల్ రెడ్డి గారిని చేసేందుకు డిసిషన్. కానీ ఈమె ఇంటర్ఫియర్ అవుతుంది ఏంది అని మీరు ఎప్పుడన్నా అడిగినారా? అన్నగారిని ఎప్పుడు అడగలేదు. ఆయన అడిగే ధైర్యం ఏముంటుంది? ఎన్టీఆర్ గారిని అడిగే ధైర్యం ఎవరికి? కరెక్ట్ కూడా కాదు, అడగలే. ఓకే. కానీ వైస్రాయ్ ఘటనలో చాలామంది ఎమ్మెల్యేలు అందరూ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. కేవలము పరిటల రవి, విజయవాడ దేవినేని నెహ్రూ, అవి మాకు ఆ రాజకీయాలు తెలియదు. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు సార్? ఆ టైంలో మీరు ఎక్కడున్నారు సార్? మీరు ఎక్కడున్నారండి? నేను చంద్రబాబు నాయుడు ఎంబడే ఉన్నారా సార్? అంటే మీరేమనుకున్నారు సార్ అప్పుడు? అప్పుడు ఏమనుకునేది ఏముంది, ఇంకా కరెక్ట్ కాదనిపించింది. ఆమె పద్ధతి కాదనుకొని బాబు గారు ఎంబడి పోదామని నిర్ణయం అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ గారు ఏమన్నా అనుకుంటారు అని ఏమనిపించలేదు సార్? అది మనసులో ఉంటది కదయ్యా, అది కొంత ఉంటది. ఓకే. ఎన్టీ రామారావు అంటే ఇవాళకి మాకు గౌరవమే, కానీ ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఓకే. ఆ తర్వాత నేను మీతో మాట్లాడుతున్నా సార్, నా కాన్షియస్, నా రిమెంబరింగ్ పవర్ ఎప్పుడు తక్కువ ఉండదు. ఓకే. అది ఎల్లంపల్లి రిజర్వాయర్లా. ఓకే. అక్కడికెళ్ళి ఇప్పుడు ఒక కాలువ తోటిని 70 కిలోమీటర్లు, మిగిలింది 30 కిలోమీటర్ల పైప్ లైన్ రెడీ చేసి పైపులు వేసిండాడా. ఓకే. మేడిగడ్డ, అన్నారం, సుందీల తర్వాత ఎల్లంపల్లి. కాదు ఎల్లంపల్లి అట్లా వస్తుంది. ఓకే. తొలుత ఎల్లంపల్లికి వెళ్ళి కిందికి పోతాయి నీళ్లు. ఓకే. 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 కిందికి పోయే నీళ్ళని మళ్ళీ మీదకి కొడుతున్నాం. అంటే మీకు మీ శాఖతో పాటు అంటే మీరు ఒక డాక్టర్గా ఉండి కూడా మీకు వాటర్ పైన చాలా అవగాహన ఉంది సార్. ఈనాటికి కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా ఈ నీటిపారుదల శాఖ. అంటే నీటిపారుదల శాఖ అంటే మేము ఒక కరూరు జిల్లాకి వెళ్ళి వచ్చినాం. ఓకే. మహబూబ్ నగర్ కరూరు జిల్లా, పూర్తి కరూరు జిల్లా. తాగేటందుకు నీళ్ళు లేవు. ఓకే. చేలు ఎండిపోయేది. కరెంట్ కొద్దిగా డిఫెక్టివ్ వస్తే వరి చేలు కానీ వేరే చేలు కానీ ఎండిపోతుండే. రైతులు చాలా బీభత్సంగా వాళ్ళ జీవితాలు ఉంటుండే. నాకు ఒకటే సంకల్పం ఉంటుండే, ఏంటంటే ఎట్లా ఈ మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు ఇవ్వాలి. ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు ఉంది. నేను పోయి చంద్రబాబు నాయుడును రిక్వెస్ట్ చేసుకొని, సార్ ఈ జిల్లాలో అయితే అవసరం, మొట్టమొదటి మీరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వండి అంటే, మళ్ళీ మీరైతే ప్లాన్ తయారు చేయండి అన్నాడు. అందరు ఇంజనీర్లను పెట్టుకొని నేను మంత్రి ఉంటే మంత్రి ఇట్లే హాల్ ఒకటి ఉంటే పెద్ద హాల్ వాకింగ్ మార్నింగ్ అని కట్టినారు అప్పుడే.
అప్పుడే అంటే ఇంతకుముందు మేము రాకముందే ఉమ్, దాంట్లో అన్ని టోపోసిట్స్ పరిచి ఓకే. అదేమి అంటే అదో కానీ నా జన్మస్థానంలోనే హైయెస్ట్ పాయింట్ దొరికింది. ఓకే, హైయెస్ట్ పాయింట్. గుడిపల్లి గట్ట అనేది ఆడనే హైయెస్ట్. అది నా గౌరవపల్లె నా జన్మస్థలం. ఓకే. నాగపూర్ నా అంటే సొంత ఊరు, అంటే పక్కనే. అట్లా మాకు అంటే ఒక కష్టపడ్డాం, నీళ్ళ కోసం చాలా కష్టపడ్డాం. ఓకే. ఎన్టీఆర్ గారు సీఎంగా దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మీరు మళ్ళీ ఎన్టీఆర్ గారిని కలిసినారా? ఒకసారి కలిసినాను, ఇంటికి వెళ్ళి కలిసినారు? ఇంటికాడ కలిసినాము, లేకపోతే సెక్రటరియట్లో నేనైతే సెక్రటరియట్లో కలిసిన. ఓకే. ఆయన వచ్చిండా సార్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా సెక్రటేరియట్కి వచ్చినాడా? దిగిపోయినాక అంటే ముందల. ఓకే, ఆ టైం ఇంకా దిగిపోతాడు అనంగా కలిసినారు. ఇంకా ఆయన ఆ తర్వాత ఎప్పుడు కలవలేదు ఎన్టీఆర్ గారిని? అంటే 1-2 సార్లు ఇంటికి పోయి కలిసి. ఇంటికి పోయినారు. ఏమన్నాడు సార్ ఇంటికి పోయినప్పుడు? చాలా పెద్ద మనిషి కదా, ఉందాగానే మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకున్నది, బాగున్నారు అనేది. అప్పుడు ఇంద్రారెడ్డి తర్వాత వాళ్ళు ఆడ ఉంటుండే రెగ్యులర్గా. ఇంకా ఇట్లా మా అదే ఆడికి వెళ్ళి ఇక నేను 2011లో రాజీనామా చేసిన. టీడీపీకి కాదు, అసెంబ్లీకే చేసేసి. ఓకే, డైరెక్ట్ పార్టీ ఎమ్మెల్యేకే చేసిన. ఇప్పుడు సస్పెండ్ చేసిండ్రో ఎమ్మెల్యేకి చేసిన. ఇండిపెండెంట్గా 12లో గెలిచిన. మళ్ళా గెలిచినారు. ఇప్పుడు పాపం నేను ఇప్పటికీ తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఆయన ఆ లెటర్ ఇవ్వకపోతే తెలంగాణకు ఒప్పుకునే వాళ్ళు కాదు కాంగ్రెస్. అంతేనా సార్? ఒప్పుకునే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చినందుకే అంటే అపోజిషన్. ఓకే, అపోజిషన్ పార్టీ ఇచ్చింది. అంటే ఇప్పుడు 69 ఉద్యమం మహా ఉద్యమం, 50,000 మందితో ఎక్కడ మనం చార్మినార్కి వెళ్ళి ఏడికి ఊరేగింపు చేసినాం గవర్నర్ స్థలాన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.